హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను 5 ట్రేడ్స్ తీసుకున్నాను. 4 ట్రేడ్స్ ప్రాఫిట్ బుకింగ్, ఒకటి వచ్చేసి లాస్ బుకింగ్. ఓకే, 4 ట్రేడ్స్ లో ప్రాఫిట్ బుకింగ్ నాకు ఎందుకు అయింది అండ్ ఆ 1 ట్రేడ్ లో లాస్ ఎందుకు అయింది అది మీకు నేను చూపిస్తాను. బట్ ఇవాళ మార్కెట్ గురించి నేను మాట్లాడబోయే ముందు, ఇవాళ మార్కెట్ లో ఫస్ట్ క్యాండిల్ బ్యాంక్ నిఫ్టీ అనేది ఇన్ డిసిజన్ అయింది. అండ్ నిఫ్టీ చూసుకుంటే ఇన్ డిసిజన్ క్యాండిల్ ఫామ్ అయింది. బట్ సెన్సెక్స్ ఇన్ డిసిజన్ క్యాండిల్ ఫామ్ కాలేదు. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీని చూసి నేను మార్కెట్ సైడ్ వే అయిపోతుంది అనుకుని నేనేం చేశాను అంటే మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ మార్క్ చేసుకున్నాను. అంటే ఆల్రెడీ ట్రేడ్ తీసుకున్నాను, ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. దాని తర్వాత ఇలా ఓపెనింగ్ ప్లస్ క్లోజింగ్ అనేది నేను మార్క్ చేసుకున్నాను. ఓకే, దీని తర్వాత నేను వెయిట్ చేస్తున్నాను. ఐదర్ పై లెవెల్ బ్రేక్ అయ్యి రీటెస్ట్ రివర్సల్ ఇచ్చి బయింగ్ ఇస్తుందా, లేకపోతే కింది లెవెల్ బ్రేక్ అయ్యి రీటెస్ట్ రివర్సల్ ఇచ్చి సెల్లింగ్ ఇస్తుందా. నేను వెయిట్ చేస్తూనే ఉండిపోయాను. బట్ మార్కెట్ ఎక్కడ రీటెస్ట్ రివర్సల్ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఇవ్వలేదు. అండ్ ఇవాళ ఏమైంది, ఫస్ట్ ట్రేడ్ చూడండి. ఫస్ట్ ట్రేడ్ 9:42 AM. ఇది నేను 5 మినిట్స్ క్యాండిల్ చార్ట్ అనాలిసిస్ చేసి తీసుకున్నాను. ఎలా తీసుకున్నాను అంటే 15 మినిట్స్ లో ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్లోజ్ అయింది కాబట్టి గ్రీన్ ఓపెనింగ్ ఇస్ అ బ్రేక్ డౌన్ అండ్ గ్రీన్ క్లోజింగ్ ఇస్ అ బ్రేక్అవుట్. సో బ్రేక్అవుట్ నుంచి రిజెక్ట్ అయింది కాబట్టి మనకు నెక్స్ట్ సపోర్ట్ అనేది బ్రేక్ డౌన్ దగ్గర ఉంటది. ఇఫ్ ఇది బ్రేక్ అయితే బ్రేక్ డౌన్, బ్రేక్ కాకపోతే డైరెక్ట్ బ్రేక్అవుట్ అనేది మనకు ఉంటది. ఇది ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్అవుట్. సో సపోర్ట్ తీసుకుంది కాబట్టి ట్రేడ్ తీసుకున్నాను, ఫాల్ అయ్యింది. మళ్ళీ అదే పాయింట్ దగ్గరికి వెళ్ళి సపోర్ట్ తీసుకొని బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది 5 మినిట్స్ లో క్రియేట్ చేసింది. అందువల్లనే నాకు ఇక్కడ కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ 100 పాయింట్స్ అనేవి ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అది మోర్ దెన్ 200 పాయింట్ వెళ్ళింది. బట్ 100 పాయింట్స్ మన టార్గెట్, అక్కడ ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. ఇప్పుడు దాని తర్వాత మీరు మార్కెట్ మొత్తం అబ్జర్వ్ చేయండి. మార్కెట్ ఇక్కడ బయింగ్ ఇచ్చింది, సెల్లింగ్ ఇచ్చింది, బయింగ్ ఇచ్చింది, సెల్లింగ్ ఇచ్చింది, సెల్లింగ్ రివర్స్ ఇచ్చింది, మళ్ళీ దాన్ని బయింగ్ తో కవర్ చేసింది, మళ్ళీ సెల్లింగ్ కవర్ చేసింది, బయింగ్, మళ్ళీ కంప్లీట్ గా సెల్లింగ్ కవర్ చేస్తూ మళ్ళీ బయింగ్ వచ్చింది, మళ్ళీ సెల్లింగ్ కవర్ చేసింది. ఇలా సైడ్ వే చేస్తూ మార్కెట్ ఇవాళ సెన్సెక్స్ ఎక్స్పైరీని వేస్ట్ చేసేసింది. ఇవాళ మీ అందరికి మూమెంట్ కనిపిస్తుందేమో, మార్కెట్ పైకి వెళ్ళి కింద పడ్డది, చాలా పాయింట్స్ క్యాప్చర్ చెయ్యొచ్చు అని. ఇవాళ మార్కెట్ ప్రతి టార్గెట్ కి ట్రైలింగ్ ఇచ్చింది. ఒక పెద్ద టార్గెట్ అనేది ఓన్లీ ఫస్ట్ టార్గెటే, ఫస్ట్ నేను తీసుకున్న ట్రేడే నాకు మంచి పాయింట్స్ దొరికాయి. దాని తర్వాత నేను కాల్ తీసుకున్నా, పుట్ తీసుకున్నా, ఫస్ట్ టార్గెట్ లోనే ట్రైలింగ్ అయిపోతుంది, లేకపోతే కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయిపోతున్నాను. సో అలా చేస్తూ చేస్తూ ఇవాళ 5 ట్రేడ్స్ చేశాను. ఇక్కడ సెన్సెక్స్ వచ్చేసి 16 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్, దాని తర్వాత 12 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్, దాని తర్వాత 24 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. ఇప్పుడు ఇక్కడ మీకు పాయింట్స్ తక్కువ కనిపిస్తున్నాయి, బట్ ఎంట్రీ అనేది 75 కి 12 పాయింట్స్ అంటే ఇట్స్ మోర్ దెన్ 15%. అండ్ ఇక్కడ 80 రూపీస్ కి 24 పాయింట్స్ అంటే 80 రూపీస్ కి 10% ఎంత, 8 రూపీస్. 20% ఎంత, 16 రూపీస్. సో 24 పాయింట్స్ అంటే ఇట్స్ మోర్ దెన్ 30%. సో అకార్డింగ్ టు స్ట్రైక్ ప్రైస్, అకార్డింగ్ టు ప్రీమియం టార్గెట్ అనేది నేను డిసైడ్ చేస్తాను. ఇప్పుడు నేను 80 రూపీస్ లో ఎంట్రీ తీసుకున్నాను, అలా అని నేను 150, 140, 120 అయితే టార్గెట్ పెట్టలేను కదా. సో అకార్డింగ్ టు ప్రీమియం టార్గెట్ అనేవి డిసైడ్ అవుతాయి. సో ఇవాళ ఎక్స్పైరీ కాబట్టి అకార్డింగ్ టు ప్రీమియం టార్గెట్ డిసైడ్ అయింది. సి, మార్నింగ్ అయితే 140లో ఎంట్రీ కాబట్టి మనకు 100 పాయింట్స్ దొరికాయి, బికాస్ అకార్డింగ్ టు 140 టార్గెట్స్ అనేవి డిసైడ్ అవుతాయి. ఓకేనా, 140కి ఫస్ట్ టార్గెట్ చూడండి 158 అంటే 18 పాయింట్స్, అంటే ఇట్స్ మోర్ దెన్ 12% ప్రాఫిట్ బుకింగ్. సో మార్కెట్ లో ఎప్పుడైనా 12% ప్రాఫిట్ బుకింగ్, 10% మినిమం ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇంట్రాడే లో డిపెండ్ ఆన్ ప్రీమియం. ఓకేనా అండి. అండ్ లాస్ట్ ట్రేడ్ నాకు లాస్ బుకింగ్ ఎందుకు అయ్యింది అంటే దాని లోపల నాకు వచ్చేసి 55 పాయింట్స్ లాస్ బుకింగ్ అయింది. అది ఓన్లీ 5% ఆఫ్ క్యాపిటల్. ఫర్ అన్ ఎగ్జాంపుల్, నా దగ్గర 1 lakh ఉందనుకోండి, నేను ఓన్లీ హీరో జీరో ట్రేడ్ కి 5,000 యూజ్ చేస్తాను. అండ్ అగర్ నా దగ్గర 50,000 ఉందనుకోండి, నేను హీరో జీరో ట్రేడ్ కి ఓన్లీ
2500 యూజ్ చేస్తాను. దీనికన్నా నేను యూజ్ చేయను. ఓన్లీ 5% యూజ్ చేస్తాను. నా ప్రతి స్క్రీన్ షాట్ లో మీరు చూడొచ్చు ఓన్లీ 5%, ఓన్లీ 5%, ఓన్లీ 5%. ప్రతి యూజ్ ఓన్లీ 5% క్యాపిటల్. స్టాప్ లాస్ ఉండదు, హీరో జీరో ట్రేడ్ కాబట్టి. సో అలా 4 ట్రేడ్స్ ప్రాఫిట్ బుకింగ్, 5th ట్రేడ్ అనేది లాస్. ఈ నెలలో నాకు అయిన లాస్ వచ్చేసి టోటల్ 6. ప్రాఫిట్ బుకింగ్ అయినవి టోటల్ 128 ప్రాఫిట్ బుకింగ్ ట్రేడ్స్. ఓకేనా అండి? సో ఇవాళ అయితే ఓకే, కంప్లీట్ గా మంచిగానే క్లోజ్ చేసేసాను. ఆల్ గుడ్. ఇప్పుడు రేపైతే హాలిడే, ఎందుకంటే రేపు బక్రీద్ ఉంది కాబట్టి. ఎల్లుండి అనాలిసిస్ కనుక మనం ఇక్కడ 29th మే చూసుకుంటే సింపుల్ గా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మార్కెట్ బయ్యింగ్ సైడ్ ఉంది, మార్కెట్ సెల్లింగ్ సైడ్ లేదు, మార్కెట్ బయింగ్ సైడే ఉంది. సో మండే ఫ్రైడే మీరు చూడవలసిన ఒక్కటే కీ లెవెల్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ, అది వచ్చేసి టుడేస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్. ఈ ఒక్క లెవెల్ చాలండి మార్కెట్ లో బయింగ్ వెళ్ళిపోవడానికి. ఈ ఒకటే లెవెల్, వేరే లెవెల్స్ అనేవి లేవు. ఓకే, ఈ లెవెల్ దగ్గర 54,908 గ్రీన్ క్యాండిల్ ఇలా క్లోజ్ చేసినా, లేకపోతే ఈ పాయింట్ దగ్గరకు వచ్చి మార్కెట్ రీటెస్ట్ రివర్సల్ ఇచ్చినా మనకు బయింగ్ అనేది ఇమీడియట్ గా షూటప్ అయిపోతుంది. అండ్ మనము ఎక్కడైనా ఎలా అయినా మార్కెట్ లో ఇట్స్ ఏ బ్రేక్అవుట్ పాయింట్ కాబట్టి ట్రేడ్ చేయొచ్చు. సపోజ్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం. ఓకే, మన దగ్గర ఈ బ్రేక్అవుట్ పాయింట్ ఉంది. ఈ బ్రేక్అవుట్ పాయింట్ ఎందుకు ఉంది అంటే టుడే ఇవాళ మార్కెట్ లో ఈ బ్రేక్అవుట్ పాయింట్ దగ్గరికి వెళ్ళే మార్కెట్ ఇక్కడికి వెళ్ళి ఫాల్ అయిపోయింది. ఇక్కడ ఫాల్ అయింది కదా, ఇక్కడ 12:30కి. ఓకే, నా 12:30 ట్రేడ్ చూడండి. ఇక్కడ టైం చూడండి 1:03 PM. ఈ క్యాండిల్ అనేది ఎప్పుడు వచ్చింది? ఇది 12:15, 12:30, 12:45, 12:45 to 1 o'clock. ఇక్కడ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ వచ్చిందని నేను ట్రేడ్ తీసుకున్నాను. నాకు ఇక్కడ 24 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అయింది. బట్ ఇది ట్రైలింగ్ లో నేను వెళ్ళిపోయాను. బట్ లాస్ట్ కి వచ్చి నాకు ఆల్ టార్గెట్స్ మోర్ దెన్ 100 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ ఇచ్చింది. బట్ ఇవాళ మార్కెట్ లో ఏంటి అంటే ఎక్కువ ట్రైలింగ్ జరిగింది, అందువల్లనే ఇవాళ తక్కువ పాయింట్స్ బయటకు వచ్చేసాను నేను. సో ఇక్కడ ప్రీవియస్ గా బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి మార్కెట్ లో బ్రేక్ డౌన్ జరిగింది కాబట్టి గ్యాప్ అప్ జరిగితే 55,074 అనేది ఇట్స్ ఏ బ్రేక్అవుట్ పాయింట్ అండి. ఓకే, గ్యాప్ అప్ జరిగితే నిఫ్టీలో కూడా సింగిల్ లెవెల్ ఉందండి. నిఫ్టీలో కూడా సింగిల్ లెవెల్ ఉంది. ప్రీవియస్ బ్రేక్అవుట్ పాయింట్ బ్రేక్ అయ్యింది కాబట్టి రీటెస్ట్ రివర్సల్ వచ్చింది. సో ఈ లెవెల్ గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేస్తే రీటెస్ట్ రివర్సల్ జరగాలి. అలా జరిగితేనే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ అనేది ఫెయిల్ అయ్యి మళ్ళీ బ్రేక్ డౌన్ ఫెయిల్ అయ్యి బ్రేక్అవుట్ అవుతుంది. సో ఇలా కాకుండా గ్యాప్ అప్ అయింది అనుకుందాం, సింగిల్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ గ్యాప్ అప్ అయింది కాబట్టి రీటెస్ట్ రివర్సల్ 23,975. సెన్సెక్స్ లో చూసుకుంటే ఇక్కడ ఒక లెవెల్ ఉంది. మార్కెట్ ఇఫ్ సైడ్ వే ఓపెన్ అయితే ఇక్కడికి వెళ్ళి ఫాల్ అయింది కాబట్టి ఇట్స్ ఏ బ్రేక్అవుట్ పాయింట్. ఓకేనండి, అలా కాకుండా గ్యాప్ అప్ అయితే సెన్సెక్స్ లో కూడా సేమ్ లెవెల్, ప్రీవియస్ బ్రేక్ డౌన్ లెవెల్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్. సో సెన్సెక్స్ లో ఈ లెవెల్, బ్యాంక్ నిఫ్టీలో ఈ లెవెల్స్ అండ్ నిఫ్టీ లెవెల్స్, ఇవి మనకు ఫ్రైడే మార్కెట్ లో ఫోకస్డ్ గా ఉండాలి. ఉండి ఇదే లెవెల్స్ మీద ట్రేడ్ చేయాలి. గ్యాప్ డౌన్ అయితే మనం ఆలోచిద్దాం, ఎందుకంటే నేను ప్రీ మార్కెట్ అనాలిసిస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకేనండి, మీకు కూడా మన లాస్ రికవరీ గ్రూప్ జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు. ఫర్ డీటెయిల్స్ మీరు నాకు వాట్సాప్ లో హై అని మెసేజ్ పెట్టండి. మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే, నా లెవెల్స్ నచ్చినట్లయితే మీరు మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోని లైక్ చేసిన తర్వాత, షేర్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.